నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో ప్రజలు తులతూగాలి. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. భగవంతుని శరణు వేడటం, అతని దయను పొందటం. గోదాదేవి 30వ పాశుర ఉద్దేశం శ్రీ జనార్దన స్వామి దేవాలయ అర్చక స్వామి బృందావనం శ్రీనివాసాచార్యులు. బాపట్ల పట్టణంలో క్రికెట్ స్టేడియంను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన బాపట్ల ఎంపీ టి కృష్ణప్రసాద్. బాపట్ల పట్టణంలో క్రికెట్ స్టేడియాన్ని ఏర్పాటు చేస్తానని బాపట్ల పార్లమెంటు సభ్యులు టి కృష్ణప్రసాద్ హామీ ఇచ్చారు. పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్లో బాపట్ల క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. క్రికెట్ ఆడటం ఆనందంగా ఉందని ఎంపీ కృష్ణప్రసాద్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వివేకానంద కాలనీలో క్రికెట్ నేర్చుకునేందుకు స్థలాన్ని కొనుగోలు చేయటం జరిగిందని అన్నారు. దీనివల్ల క్రీడాకారులను తయారు చేసే అవకాశం ఉంటుందన్నారు. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా రాత్రి వేళల్లో కూడా సమయం దొరికినప్పుడు లైట్లు వెలుగుల్లో శిక్షణ తీసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రకాష్, ఫిరోజ్, పఠాన్ రాజేష్, న్యాయవాది చంద్రయ్య శర్మ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బాపట్ల క్రికెట్ అసోసియేషన్ సభ్యులు కరీం తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్స్లో బాపట్ల క్రికెట్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో వెటరన్స్ క్రికెట్ మ్యాచ్లో నేను ఈరోజు వచ్చి పాల్గొన్నాను. నాకు కూడా బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చారు. 1978లో ఎప్పుడు హైదరాబాద్ స్కూల్స్కి నేను ఆడాను. ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ బ్యాట్ పట్టుకున్నాను. చాలా మా పాత రోజులన్నీ గుర్తొచ్చాయి. అప్పుడున్న నా క్రికెట్ క్యాప్టెన్స్ హర్షద్ అయ్యూబ్ అట్లాంటి వాళ్ళతో ఆడాము. మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉంటే వెటరన్స్ అంటున్నారు, కానీ వీళ్ళ మూమెంట్స్ చూస్తూ ఉంటే బౌలింగ్ యాక్షన్ కానీ, బ్యాటింగ్లో ఉన్న స్టైల్ కానీ, లెఫ్ట్ సైడ్ డైవ్ చేసి క్యాచ్లు పట్టుకున్న ఫీల్డర్లు కానీ, వీళ్ళందరూ 60 years అండ్ అబోవ్, కానీ నమ్మబుద్ధి కావట్లేదు, అంత యాక్టివ్గా ఉన్నారు. సో దాన్ని బట్టి చూస్తూ ఉంటే బాపట్లలో క్రికెట్ అనే టాలెంట్ చాలా ఉంది. ఇప్పటి నుంచి కాదు, 50-60 సంవత్సరాల నుంచి టాలెంట్ ఉన్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. భవిష్యత్తులో కూడా మన యంగ్స్టర్స్ని ప్రమోట్ చేసి బాపట్లలో బ్రహ్మాండమైన టీంని ఒకటి తయారు చేయాలి. ఒక స్టేడియం కట్టాలని కూడా ఆ ప్రయత్నంలో ఉన్నాము. బాపట్ల క్రికెట్ కోసము క్రికెట్ స్టేడియం కూడా కట్టిస్తాము. అది ఎంపీగా నేను ప్రామిస్ చేస్తున్నాను. నెట్స్ ప్రాక్టీస్ కోసము వివేకానంద కాలనీలో ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అక్కడ నెట్స్ వేసి లైట్స్ కింద కూడా క్రికెట్ ప్రాక్టీస్ చేయడానికి ఆస్కారం ఉండేటట్టు నెట్స్ ప్రాక్టీస్ కూడా చేపిస్తాం. ఇలాగ ప్రతి ఆదివారం, ప్రతి పబ్లిక్ హాలిడే నాడు ఇక్కడ మంచిగా క్రికెట్ ఆడి అందరూ ఎంజాయ్ చేయాలని నేను మళ్ళీ వాళ్ళందరికీ అలాగే మంచి అవకాశం ఇచ్చినందుకు శ్రీ సుందరవల్లి రాజలక్ష్మి సమేత శ్రీ క్షీర భావనారాయణ స్వామివారి దేవాలయం వద్ద భోగి పండుగను పురస్కరించుకుని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ భోగిమంట వెలిగించి ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో తులతూగాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే వేడుక భోగి అని, భోగభాగ్యాలతో పాటు ప్రజల జీవితంలో కొత్త వెలుగులు నింపాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. శీతాకాలపు చల్లటి గాలులను చీల్చుతూ వెలిగించే భోగి మంటలు ప్రజల జీవితంలో సరికొత్త కాంతులు తీసుకురావాలన్నారు. భోగి మంటల్లో ఏ విధంగా పాతదనం కాలిపోయిందో మీ జీవితంలో కూడా ఆటంకాలన్నీ తొలగిపోయి సకల శుభాలు కలగాలని అన్నారు. ప్రజలు తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలని కోరారు. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలంలో భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున అన్ని గ్రామాల్లో భోగి మంటలు వేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భోగిమంట చుట్టూ ప్రదక్షిణలు చేసి కర్పూరం వెలిగించి స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించారు. ఒకరికొకరు భోగి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. బాపట్ల భీమవారిపాలెం శ్రీ కోదండ రామాలయం కమిటీ నిర్వహణలో సంక్రాంతి సంబరాలలో భాగంగా అన్నం సతీష్ ప్రభాకర్ ఆధ్వర్యంలో మున్నంవారిపాలెం వద్ద గల
అలపర్తి ఎన్క్లేవ్ వద్ద ఏర్పాటు చేసిన 16వ ఎడ్ల ప్రదర్శనను ఉమ్మడి గుంటూరు జిల్లా మాజీ ఎమ్మెల్సీ భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు అన్నం సతీష్ ప్రభాకర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ గోగినేని రామాంజనేయులు మాట్లాడుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్న సీఐ రాంబాబులు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసినటువంటి 16వ ఎడ్ల ప్రదర్శన ప్రారంభించడం జరిగింది. ఇది సక్సెస్ఫుల్గా ఎటువంటి అవాంతరాలు ఏ ఇబ్బందులు లేకుండా సాగాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ ప్రదర్శన వచ్చి హ్యాపీగా అందరూ కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నం సతీష్ ప్రభాకర్ గారికి ఈ సమితి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు. జీవితంలో వచ్చే కష్ట నష్టాలను మంటల్లో తగలబెట్టి భౌతిక ఆధ్యాత్మికతను పొందేందుకు భోగి మంటలు వేస్తామని కర్లపాలెం రాజులపాలెం గ్రామస్తులు తెలిపారు. కర్లపాలెం మండలంలోని అన్ని గ్రామాలలో వీధి వీధిలో ప్రజలు భోగి మంటలు వేసి భోగి పండుగ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, పొంగళ్లు పొంగించడం, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తరాయణంలో సుఖ సంతోషాలు, సానుకూల శక్తితో ముందుకు సాగాలని భోగి మంటల వేడుకలు జరుపుకుంటామని రాజులపాలెం గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంకిపాటి భోజరాజు, కంకిపాటి రాము, పెనుమత్స వేణుగోపాలరాజు, మంతెన మురళి, శివ, ముదునూరి రాము, దండు నరసింహమూర్తిరాజు, పురుషోత్తమరాజు, పెనుమెత్స శివాజీ తదితరులు పాల్గొన్నారు. ఒకటి, రెండు, మూడు, నాలుగు కాళ్ళలో కాలు ఇప్పుడు పాడుతుంటే ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు ఉయ్యాల్లో పండుకున్నట్టుగా మీ ఎద్దుగోడ ఇప్పుడు పడక చేయాలి, నాట్యం చేయాలి. నాదే గారి నాట్యం, శ్రీకృష్ణ గారి నాట్యం, నరసింహస్వామి నాట్యం, హరి గోయిందా, శివ గోయిందా, భజ గోయిందా, ఏ భద్రాద్రి వారు గోయిందో. చల్లగా పెట్టాలి, చల్లగా పెట్టాలి. నరసింహస్వామి పూజలతో, బామ్మ నాయనమ్మ గారి మ్యూజిక్లతో లలన కొట్టాలి రాముడు. కాబట్టి జాగ్రత్తగా చేయాలి. రెడ్డి పాపంలో ఉంది. ఆ వర్షమ్మ గారు చనుకోవాలంటండి. ఎవరు చనుకొచ్చాడు? వర్షమ్మ గారు చనుకోవాలా? భగవంతుని శరణు వేడటం, అతని దయను పొందటమే గోదాదేవి 30వ పాశుర ఉద్దేశం అని శ్రీ జనార్దన స్వామి దేవాలయ అర్చక స్వామి బృందావనం శ్రీనివాసాచార్యులు అన్నారు. కర్లపాలెం అగ్రహారంలోని శ్రీ జనార్దన స్వామి దేవాలయంలో ధనుర్మాస వ్రతంలో భాగంగా గోదాదేవి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుప్పావై పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, శ్రీకృష్ణ లీలామృతం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేదాంతం శ్రీనివాసాచార్యులు, పెనుమత్స బాపిరాజు, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు. 30 రోజుల ప్రముఖమైనటువంటి దీక్షానంతరం ఇవాళ స్వామివారు గోదా కళ్యాణం అనేటువంటి ఒక మిషతో ఈ కార్యక్రమానికి ముగింపు పలికినటువంటి ఈ సందర్భంలో మరి ఇవాళ ఆ స్వామివారికి రంగరంగ వైభోగంగా, మనోహరంగా, ఆనందంగా పూలమాలికలు అల్లి అక్షతలు పేర్చి మనసుని ఒక మందిరంలాగా మార్చి ఆ పరమాత్మ యొక్క దివ్య రూపాన్ని మనసులో చూసుకుంటూ కళ్యాణం మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా అరుదించేటువంటి ఎందరో భక్తులందరికీ కూడా దివ్య ఆశీస్సులు కలగాలని, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని ఈ కార్యక్రమంలో ఒక దాతగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చినందుకు వీళ్ళందరికీ కూడా ఆ దివ్యమైనటువంటి జనార్దను యొక్క ఆశీస్సులు కలగాలని ఈ సందర్భంగా
ఆశీర్వదిస్తూ మరి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగటం మూలకంగా హైందవ మతం ఏదైతే ఉందో ఆ మతం యొక్క ఔన్నత్యం పెరిగి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు అని అనేటువంటి మన మతం సర్వ మానవ కోటి సుఖ సంతోషాలను కోరుకునేటువంటి మన మతం దినదిన ప్రవర్ధమానం అవ్వాలని ఈ సందర్భంగా ఉత్తరాయణ పుణ్యకాల పర్వదినాన తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. బాపట్ల మండలంలోని కొండుబొట్లవారిపాలెం గ్రామంలో గల శ్రీ వినాయక వెంకటేశ్వర స్వామి దేవస్థానాలలో గోదాదేవి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు గ్రామస్తులు మేళతాళాలతో స్వామివారికి పట్టు వస్త్రాలు వివిధ రకాల పూలు పండ్లు స్వామివారికి సమర్పించారు. అదేవిధంగా గోదాదేవికి భక్తి శ్రద్ధలతో కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రప్రథమంగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు భోగి సందర్భంగా మన కొండుబొట్లవారిపాలెంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాసం అయిన సందర్భంగా భోగి నాడు గోదాదేవికి కళ్యాణం జరుగుతూ ఉన్నది. కావున ఈ విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో ఉన్నటువంటి గోదా కళ్యాణానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ చక్కగా ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో చక్కగా ఉండాలని కోరుకుంటున్నాం. బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డు వద్ద వేంచేసి ఉన్న రుక్మిణి సమేత పాండురంగస్వామి దేవాలయ ప్రాంగణం నందు ధనుర్మాస వ్రతాలు ముగింపు సందర్భంగా గోదాదేవి కళ్యాణం అమ్మవారికి అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం వెచ్చేసిన భక్తులకు తీర్థప్రసాద వినియోగ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మార్పురి బద్రీనారాయణ దంపతులు, జ్యోతి, నీరజ, అర్చకులు రొంపిచెర్ల కేశవాచార్యులు, పరాశరం రఘురామాచార్యులు, లలిత త్రిపుర సుందరి పీఠ నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు, చంద్రశ్రీ, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. సైనికులు సర్వమతాలను గౌరవించుకునే సాంప్రదాయంలో భాగంగా బాపట్లలో మాజీ సైనికుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అన్ని మతాల మాజీ సైనికులతో కలిసి జరుపుకోవటం సంతోషదాయకంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. సంఘ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి ఆధ్వర్యంలో విజయలక్ష్మీపురంలోని అసోసియేషన్ కార్యాలయం వద్ద సంక్రాంతి సంబరాలలో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. అచ్చు తెలుగు సాంప్రదాయ రీతిలో చెరుగ్గడలతో కార్యాలయాన్ని ముస్తాబు చేసి పొంగళ్లు పొంగించారు. తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగకు మాత్రమే కనిపించే హరిదాసుడు మాజీ సైనికుల సంక్రాంతి సంబరాలలో పాల్గొని భక్తి గీతాలతో అలరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముగ్గుల పోటీలలో పాల్గొని విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతులు అందజేశారు. పాల్గొన్న ప్రతి మహిళకు ప్రోత్సాహక బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, ఉపాధ్యక్షులు చలికొండ వెంకట కృష్ణారావు, రాష్ట్ర కమిటీ గౌరవ సలహాదారులు సుంకర శేషగిరిరావు, బాపట్ల అసోసియేషన్ ట్రెజరర్ పువ్వాడ ఎల్లమంద, జాయింట్ సెక్రటరీ పీట సారథి, జిల్లా అసోసియేషన్ ట్రెజరర్ షేక్ నిజాముద్దీన్, బాపట్ల జిల్లా అసోసియేషన్ మీడియా ఇన్ఛార్జ్ షేక్ కరీముల్లా, సీనియర్ మాజీ సైనికులు తోట దుర్గారావు, బసివిరెడ్డి, రాయపూడి శ్రీనివాసరావు, ఖలీల్, ఆడే కిషోర్, తేజ, అసోసియేషన్ సీనియర్ సభ్యురాలు ఆడే రాఘవాదేవి, తిరుపతమ్మ, తాండ్ర వెంకటేశ్వరమ్మ, పుట్ట ద్రాక్షాయని, పువ్వాడ రాజకుమారి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మాజీ సైనికులు కూడా వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా మరి ఏ విధంగానైతే సంక్రాంతి అంటేనే సిరి సంపదలకి నిలయంగా రైతులు వారి పంటల్ని పాడి పంటలు మొత్తం సుభిక్షంగా వారి పంటలు పండించుకొని ఇంటికి తీసుకొచ్చుకొని మరి సంతోషంగా ఏ విధంగా రైతులు జరుపుకుంటారో ఆ విధంగానే మాజీ సైనికులు కూడా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషం. బాపట్ల గుంటూరు గేటు వద్ద శ్రీ 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 హజరత్ సయ్యద్ కుదాబుద్దీన్ షా ఖాకే మస్తాన్ ఆవులియా దర్గాలో ఈ నెల 15వ తేదీన 145వ ఉర్సు మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, 15వ తేదీ రాత్రి 7 గంటల నుండి మేళతాళాలతో గంధం ఉర్సు ప్రారంభమై 16వ తేదీ దీపారాధన మీలాదే షరీఫ్ పండుగను జరుపుకోవటం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా ప్రజలు హాజరు కావాలని దర్గా నిర్వాహక కమిటీ సభ్యులు తెలియజేశారు. వడ్డీ వ్యాపారుల వేధింపులు ఓ తల్లి కొడుకుల జీవితాలను అంధకారంలోకి నెట్టేశాయి. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం శ్రీనివాస్ నగర్ కాలనీలో సోమవారం హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.
అప్పుల భారం తట్టుకోలేక తల్లి వేముల సుజాత, కుమారుడు వేముల సాయి కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కాలనీలోని ఓ ఖాళీ స్థలంలో ఇద్దరూ తమపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనను గమనించిన వారు వెంటనే స్పందించి తీవ్ర గాయాలతో ఉన్న తల్లి కొడుకులను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారి శరీర భాగాలు తీవ్రంగా కాలిపోవడంతో పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన చికిత్స కోసం వారిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్ సిబ్బంది తెలిపారు. సుజాత చీరాల కోట్ల బజారు ప్రాంతంలో నివాసం ఉంటుండగా ఆమె భర్త కొంతకాలం క్రితం అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి నుంచి కుమారుడితో కలిసి చీరాల రైల్వే స్టేషన్ సమీపంలో టిఫిన్ బండి నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఘటనపై బాధితుడు వేముల సాయి మాట్లాడుతూ అప్పుల బాకీలు చెల్లించలేని పరిస్థితిలో వడ్డీ వ్యాపారులు తీవ్ర ఒత్తిడి తెచ్చారని, ఆ వేధింపుల వల్లే తన తల్లితో కలిసి ఘోర నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో వేటపాలెం ప్రాంతం శోకసంద్రంలో మునిగిపోయింది. పండుగ రోజు చోటు చేసుకున్న ఈ విషాదం స్థానికులను కలచివేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సామ్రాజ్యం, వంశీ, వినోద్, గౌతమ్, వీళ్ళ వల్ల ఏమైంది? డబ్బులు వడ్డీలు కట్టలేకపోతున్నావా? నష్టపోయాను, చాలా నష్టపోయాను. ఏమైనా కట్టావా వాళ్ళకి డబ్బులు? గౌతమ్ నాకు అబ్బాయికి 8 లక్షల చిల్లర దాకా కట్టాను. అబ్బాయి ఊరుకోవట్లా, ప్రేరగా రచని అది ఊరుకోవట్లా. ఇంకెవరు వినోద్ కానీ ఇంకెవరు ఉన్నారా? అందరూ ఇబ్బంది పెట్టేవాళ్ళు. సరే, వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో ప్రజలు తులతూగాలి. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. భగవంతుని శరణు వేడటం అతని దయను పొందటం. గోదాదేవి 30వ పాశుర ఉద్దేశం శ్రీ జనార్దన స్వామి దేవాలయ అర్చక స్వామి బృందావనం శ్రీనివాసాచార్యులు. బాపట్ల పట్టణంలో క్రికెట్ స్టేడియంను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన బాపట్ల ఎంపీ టి కృష్ణప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.